ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండము 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పిప్పగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. పొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరకి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులో అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదటను అతని సేవకుల ఎదటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నయూ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.